ఇక ముస్లింలకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన సందేశాన్ని ఇచ్చారు. దేశంలో ఉన్న ముస్లింలు ఇకనైనా మేల్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. తాజాగా హైదరాబాద్ దార్సులాంపేలలో ఎంఐఎం కార్యాలయంలో జరిగే వక్ఫ్ సవరణల వ్యతిరేక సమావేశాన్ని ఉద్దేశించి రాజాసింగ్ మీడియా విడుదల చేశారు. ఇక ముస్లింలను రెచ్చగొట్టేందుకే ఎంఐఎం ఈ సభలను నిర్వహిస్తోందని ఆరోపించారు. ఎంఐఎం మాటలు నమ్మితే ముస్లిం యువతకే నష్టమని రాజాసింగ్ చెప్పుకొచ్చారు. వక్ఫ్ ఆస్తులు దోచుకుంటున్న వైసీపీ లాంటి వారే సవరణలను తప్పుపడుతున్నారని వివరించారు. ఇక వక్ఫ్ ఆస్తులను పరిరక్షించడమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని రాజాసింగ్ స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డు పైన కేంద్ర గవర్నమెంట్ ఒక మంచి బిల్ తీసుకొని వచ్చినారు. ఆ బిల్కి వ్యతిరేకంగా ఓవైసీ అంటే హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఈరోజు సాయంత్రం దారుసలాంలో వక్ఫ్ బోర్డు బిల్ అగ్నిస్ట్గా ఒక బహిరంగ సభ పెట్టిండు. ఆ బహిరంగ సభ ఎందుకు పెట్టిండంటే జనాల్ని ఏ విధంగా రెచ్చగొట్టాలి అదే ఆయన ప్లాన్ ఉంటుంది. నేను ఓవైసీకి ఒక మాట అడగాలనుకుంటున్నా. ఇవాళ నువ్వు సభ పెట్టినావు కదా, నీలో దమ్ ఉంటే నిజం చెప్పనికి ప్రయత్నం చేయి. తెలుసు నువ్వు నిజం చెప్పవని. నీ అయ్యా కానీ, నువ్వు కానీ, నీ తమ్ముడు కానీ, నీ ఎమ్మెల్యేస్ కానీ, నీ కార్పొరేటర్ కానీ వక్ఫ్ బోర్డు పైన ఒక మంచి బిల్ వచ్చింది, దీనికి మనం సపోర్ట్ చేయాలి, అది ఎప్పుడు చెప్పరు. దీనికి అగ్నిస్టే చెప్తారు మీరు. ఎందుకంటే వక్ఫ్ బోర్డు ల్యాండ్ని అమ్మిపించిన మీరే, వక్ఫ్ బోర్డు ల్యాండ్ని కబ్జా చేసినారు మీరే, వక్ఫ్ బోర్డు ల్యాండ్ని తక్కువ డబ్బుల్లో రెంట్కి తీసుకున్న మీరే.